Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ని తొలగించిన తర్వాత కాషాయ దళం పూర్తిగా డీలా పడిపోయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం బీజేపీలో స్తబ్దత నెలకొంది. గతంలో వీణవంక దళితుల హత్య ఘటన నుంచి మొదలు పెడితే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజ్ వరకు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీని కాదని బీజేపీ వరుస ఆందోళనలు జరిపింది. అధికార భారత రాష్ట్ర సమితికి కంటి మీద కునుకు లేకుండా చేసింది. అంతేకాదు, ప్రగతి భవన్ కేంద్రంగా రాజకీయాలకు పదును పెట్టే కేసీఆర్ ను బయటకు తీసుకొచ్చింది. మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా ప్రచారం చేసే పరిస్థితిని తీసుకొచ్చింది. అలాంటి భారతీయ జనతా పార్టీ ఒకానొక దశలో అధికారంలోకి వస్తుందని తెలంగాణ ప్రజల్లో ఆశలు రేకెత్తించింది. కానీ కర్ణాటక ఎన్నికల ఫలితం ఆ పార్టీని ఒకంత డైలమాలో పడేసింది. కాంగ్రెస్ పార్టీని మించిన అంతర్గత రాజకీయాలతో కకావికలమైంది. పులి మీద పుట్రలాగా అధిష్టానం బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తొలగించడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఉచిత విద్యుత్కు సంబంధించి అటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇటు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరినొకరు తీవ్ర స్థాయిలో విమర్శించుకుంటున్నారు. ఉచిత విద్యుత్ మీద పేటెంట్ రైట్స్ తమకే ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ చెబుతుంటే, రైతులకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత తమదే అని భారత రాష్ట్ర సమితి చెప్పుకుంటుంది. ఈ పరిణామాల వల్ల ప్రజల్లో కూడా ఒక రకమైన భావన ఏర్పడింది. మొన్నటిదాకా భారత రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అనుకున్నారు. ఇప్పుడు ఆ స్థానంలోకి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సోషల్ మీడియా నుంచి మొదలు పెడితే ప్రధాన మీడియా వరకు దీనికి సంబంధించిన చర్చ జోరుగా సాగుతుండడంతో బీజేపీ అనేది సోయిలో లేకుండా పోయిందని వారంటున్నారు. ఇలాంటి పరిస్థితి బీజేపీకి వస్తుందని కలలో కూడా ఊహించలేదని చెబుతున్నారు. 3 ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార భారత రాష్ట్ర సమితికి చుక్కలు చూపించిన భారతీయ జనతా పార్టీ ఇలా అస్త్ర సన్యాసం చేయడం పట్ల నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత భారతీయ జనతా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోయాయని సమాచారం. పైగా బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత కొద్ది రోజులు ఢిల్లీలోనే ఉన్నారు. తర్వాత ఆయన హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్ విమానాశ్రయంలో ఆయనకు కనీ విని ఎరుగని స్థాయిలో ఘన స్వాగతం లభించింది. 500 కార్లతో భారతీయ జనతా పార్టీ నాయకులు భారీ ప్రదర్శన నిర్వహించారు. కానీ కిషన్ రెడ్డి అధ్యక్షుడైన తరువాత హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయనకు ఈ స్థాయిలో స్వాగతం లభించలేదు. పైగా కిషన్ రెడ్డి అధ్యక్షుడై నెల కావస్తోంది. అయినప్పటికీ ఇంతవరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదు. ప్రధానమంత్రి వరంగల్ పర్యటన ఏర్పాట్లను నేరుగా అధిష్టానం చూసుకోవడంతో ఆయనకు పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. ఇదే సమయంలో అదే వేదికపై బండి సంజయ్ మాట్లాడినప్పుడు అక్కడి సభా ప్రాంగణం మొత్తం ఉద్వేగంగా మారిపోయింది. బండి సంజయ్ మాట్లాడుతున్నంతసేపు కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. ఆ సన్నివేశాన్ని చూసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఒకంత నిర్వేదంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ బాధ్యత గల ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ నాయకులు వాటి గురించి ప్రస్తావించడం లేదు. బండి సంజయ్ ని తొలగించిన తర్వాత ఆ పార్టీలో ఒక్కసారిగా నైరాశ్యం అలముకుంది. కిషన్ రెడ్డి ఆ స్థాయిలో ప్రభావం చూపించలేకపోవడంతో కార్యకర్తలు కూడా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడం లేదు. బండి సంజయ్ కూడా ఇన్ని రోజులు తన నియోజకవర్గానికి దూరంగా ఉన్నానని, ఏడాదిలో ఎన్నికలున్న నేపథ్యంలో తన నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటానని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. దీనివల్ల ఆయనకు జాతీయ కార్యవర్గంలో చోటు లభించలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒకప్పుడు తారాజువ్వలాగా ఒక వెలుగు వెలిగిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు పేలని బాంబులాగా మారిపోవడాన్ని ఆ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి పార్టీ పెద్దలు కమలానికి కాయకల్ప చికిత్స చేస్తారో లేదో వేచి చూడాలి.